చూస్తుండగానే పిల్లల స్కూల్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి. మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు స్కూల్‌కి కూడా వెళ్ళిపోతున్నారు. ఈ హాలిడేస్‌లో ఇది లాస్ట్ వీకెండ్. కొంచెం ప్రశాంతంగా, కామ్‌గా స్టార్ట్ చేద్దాం అనిపించింది. ఈరోజు వీడియోలో మా వీకెండ్ ఎలా గడిచింది అన్న దాంతో పాటు నెక్స్ట్ రాబోయే పూజలు, వ్రతాల గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. సో దిస్ వాజ్ ఆన్ సాటర్డే. పొద్దున్నే ఈరోజు టిఫిన్, లంచ్ బాక్స్ హడావిడి కాకుండా ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే 7 శనివారాల వ్రతం మొదలు పెట్టాలి. కాకపోతే నెక్స్ట్ వస్తున్నది ఆషాఢ మాసం కదా, ఇంకా ఆ టైంలో చూద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు నార్మల్గా పిండి దీపారాధన చేస్తున్నాను. ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీరు చూస్తూ ఉండండి. కాకపోతే నేను బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ రాబోయే పూజలు, వ్రతాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ జూన్ 26 నుంచి ఆషాఢం స్టార్ట్ అవుతుంది. మనకి ఇటు ఆంధ్ర సైడ్ అంత ఎక్కువ ఇంపాక్ట్ లేకపోయినా తెలంగాణలో బోనాలు స్టార్ట్ అవుతాయి. ఎవరైనా అమ్మవారికి బోనం సమర్పించాలి అంటే ఇది కరెక్ట్ టైం అన్నమాట. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తే చాలా మంచిది. ఇంకా అలానే ఒరిస్సా సైడ్ అయితే జగన్నాథ స్వామి తన అక్కజల్లుల దగ్గరికి వెళ్తాడు. నాకు కరెక్ట్గా డేట్ గుర్తు రాలేదు, కానీ ఐదర్ జూన్ 26 ఆర్ 27 పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. మీకు అవకాశం ఉంటే గనక టీవీలో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టమంతా. ఇకపోతే ఈ ఆషాఢంలోనే గుప్త నవరాత్రులు వస్తాయి. ఇంతకు ముందు ఎవరికి ఈ గుప్త నవరాత్రుల గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ లాస్ట్ ఒక 2 years నుంచి నండూరి శ్రీనివాస్ గారు మంచిగా గుప్త నవరాత్రుల గురించి చెప్పడం, చాలా మంది అమ్మవారికి పూజ చేసుకొని మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను ఒకదాన్ని అన్నమాట. నేను కూడా లాస్ట్ ఇయర్ గుప్త నవరాత్రులు అమ్మవారికి చేశాను. గుప్త నవరాత్రులన్నా వారాహి అమ్మవారి నవరాత్రులన్నా ఒకటేనండి. వారాహి అమ్మవారు ఉగ్ర రూపం, నిత్య దీపారాధనలు, నైవేద్యాలు పెట్టాల్సి ఉంటుందని చాలా మంది భయపడి లాస్ట్ ఇయర్ ఆగారన్న విషయం నాకు అర్థమైంది. ఏమైందంటే లాస్ట్ ఇయర్ నేను వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నానని వీడియో పెట్టినప్పుడు ఒక 5 to 10 members వరకు వారాహి అమ్మవారు అంటే ఉగ్ర రూపం కదా, మరి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా, లేదా మా ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరు ఈ అమ్మవారి నవరాత్రులు చేయలేదు, మరి మేము స్టార్ట్ చేయొచ్చా అని కొంతమంది. ఇంకా అలానే ఇప్పుడు నవరాత్రులు అయిపోయాయి, ఇప్పుడు దాకా అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకున్నాము, ఆ తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చేయాలి అని కొంతమంది. ఇలా రకరకాల క్వశ్చన్సే వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఒక సెపరేట్ వీడియోలో అమ్మవారి నవరాత్రుల గురించి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీలైనంత వరకు నవరాత్రులు స్టార్ట్ అవ్వక ముందే ఆ వీడియో షేర్ చేస్తాను. ఇన్ కేస్ నేను కనుక షేర్ చేయడం కుదరలేదు అనుకోండి, నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ కానీ లేకపోతే యాంకర్ సంతోషి గారి వీడియోస్ కానీ చూడండి. మోస్ట్లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా అన్నీ ఆ వీడియోస్లో ఉంటాయి. ఇంకా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 16 సోమవారాల వ్రతం. మీకు గనక ఓపిక ఉండి అవకాశం ఉంటే 16 సోమవారాల పాటు ఆ శివకి పూజ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి మీకే. ఆషాఢంలో ఈ 16 సోమవారాల వ్రతం మొదలు పెడితే మనకి కార్తీక మాసానికంతా ఈ వ్రతం పూర్తవుతుంది. ఈ వ్రతం చేసి మంచి ఫలితాలు పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో నేనొకదాన్ని. నేను కూడా 16 సోమవారాల వ్రతం చేసుకున్నాను. నేను వ్రతం మొదలుపెట్టిన దగ్గర నుంచి లాస్ట్ పూర్తయినంత వరకు ప్రతిదీ వీడియోస్లో షేర్ చేస్తూనే వచ్చాను. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. లేదు అనుకుంటే మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో షేర్ చేయమన్నా చేస్తాను. నేను 16 సోమవారాల వ్రతం మొదలుపెట్టినప్పుడే 7 శనివారాల వ్రతం కూడా మొదలుపెట్టాను అనమాట. 16 సోమవారాల వ్రతం ఎంత మంచి ఫలితాలు ఇస్తుందో 7 శనివారాల వ్రతం కూడా అంతే మంచి ఫలితాలు ఇస్తుంది. ఏ వ్రతం చేసుకున్నా ప్రతి ఒక్కరు, అది వైష్ణవ భక్తులైనా శివభక్తులైనా ఎవరైనా సరే, మన సంకల్పం దృఢంగా ఉండాలి. ఆ సంకల్పం కోసం మనం ఎంత కష్టపడాలో అంతా కష్టపడి రిమైనింగ్ భారం అంతా దేవుడి మీద వేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఏ వ్రతానికి కూడా మీకు రిజల్ట్స్ కనిపించవు. సో ఇదన్నమాట విషయం. నెక్స్ట్ రాబోయే పూజలు, వ్రతాల గురించి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. వీటి కోసం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ ఇస్తా. అండ్ ప్రతి ఒక్క వ్రతం ఆర్ పూజ గురించి నేను సెపరేట్గా వీడియోస్ అయితే తొందరలోనే షేర్ చేస్తాను. ఇంకా మన వీడియో విషయానికి వస్తే
మంచిగా స్వామి అమ్మవార్లకి తులసిమాల వేసి పిండి దీపారాధన చేసుకున్నాను. పూజ అయిపోయిన వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకరికి టిఫిన్ వేస్తున్నా. ఈరోజు టిఫిన్కి బన్ దోశ అలాంగ్ విత్ పీనట్ చట్నీ ప్రిపేర్ చేశాను. ఇదిగోండి ఫైనల్గా ఈరోజు పూజ అయితే ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను, ఎటువంటి హడావిడి లేకుండా. ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మల్లెపూలు కొంచెం తక్కువగానే వస్తున్నాయి. ఈ రోజు వచ్చిన మల్లెపూల్లో కొన్ని స్వామివారి దగ్గర పెట్టాను అండ్ ఒక 4 నేను జడలో పెట్టుకుందామని చెప్పేసి ఇలా గుచ్చానమాట. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే ఎటు హడావిడిగా ఉంటాను కాబట్టి ఈరోజు పూజ చేసుకున్నప్పుడే మంచిగా శారీ కట్టుకున్నానమాట. ఇంతకీ శారీ బాగుందా? దానికి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? సరదాగా గెస్ చేయండి. నేను వీడియో లాస్ట్లో శారీ ప్రైస్ చెప్తాను. ఇంకా నేను వేసిన బన్ దోశలు మా ఇంట్లో వాళ్ళకే కాదు, ఈ పొట్టి దానికి కూడా బాగా నచ్చాయి. నిజంగానేనండి, ఆ బన్ దోశలు నార్మల్ దోశల కన్నా చాలా బాగున్నాయి. నేను వీలైతే నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. అలా అందరం టిఫిన్ చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి కానీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఫుల్ ఎండలు ఉండేటివి. మోస్ట్లీ నా వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ 10 కంతా కంప్లీట్ చేసుకొని ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ 10 ఆ వంటగదిలో ఉండడం చాలా కష్టం. ఒక పక్క వంట దగ్గర వేడి అండ్ ఇంకో పక్క పైనుంచి ఎండ వేడి. అలా ఉన్నప్పుడు మరీ విసుగొచ్చేసేది. ఇంకా ఈరోజు శారీ కట్టుకొని మరి వంట చేస్తున్నానా, మరి ఎలా హ్యాండిల్ చేస్తానో చూడాలి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ ఎక్కువ హడావిడి లేకుండా కొబ్బరి పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పలావే కానీ ఎంత కమ్మగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో తెలుసా. ఇది పెద్ద హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 1 pot మీల్. మీరు కావాలంటే లంచ్ బాక్స్లో కూడా ఇది సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. ఈ కొబ్బరి పలావ్లో మెయిన్ కావాల్సింది కొబ్బరి పాలు. దానికోసమని మంచిగా ఒక కొబ్బరికాయని కట్ చేసి చక్కగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీలైనంత వరకు ఒక 2-3 టైమ్స్ పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి పాలు తీయడం ఒక్కటే పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది కానీ ఆ తర్వాత రిమైనింగ్ అంతా ఈజీనే. మీరు ఈ ప్రాసెస్ అంతా చేయలేము అనుకుంటే బయట స్టోర్స్లో కూడా కొబ్బరి పాలు అమ్ముతున్నారు, వాటితో కూడా ట్రై చేయొచ్చు. కానీ మనం ఇంట్లో తీసిన కొబ్బరి పాలు అంత టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుందో లేదో మరి నాకు తెలియదు. సరే, ఇందాక చెప్పాను కదా ఇది ఒక 1 pot మీల్ అని. ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఇంకైతే కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా దినుసులతో పాటు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అవి వేగాక రైస్ యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇలా రైస్ ఫ్రై చేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ రైస్ కూడా ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. రైస్ని ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ చెప్తాను చూడండి. నేనైతే ఇక్కడ నార్మల్ సోనా మసూరి రైస్ యాడ్ చేశాను. అది ముందుగా నానబెట్టడం లాంటివి ఏది చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా నేను 1.5 glass రైస్కి గాను 2 glasses కొబ్బరి పాలు అండ్ 1 glass వాటర్ యాడ్ చేశాను. ఇంక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఒకసారి టేస్ట్ చేయండి. అన్నీ సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఇంకా మూత పెట్టేయండి. మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కొబ్బరి పలావ్ రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరి పలావ్కి కాంబినేషన్గా వెజిటేరియన్స్ అయితే బంగాళదుంప కుర్మా, పన్నీర్ కర్రీ, చోలే కర్రీ ఏవైనా బాగుంటాయి. అదే నాన్ వెజిటేరియన్స్కి అయితే సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్ ఫ్రై బెస్ట్ కాంబినేషన్ అనమాట. లేదు అనుకుంటే మటన్, చికెన్, ప్రాన్స్ ఆర్ సింపుల్గా ఎగ్ ఫ్రై ఆర్ ఎగ్ కర్రీ కాంబినేషన్లో కూడా ఈ పలావ్ బాగుంటుంది. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా ఈరోజు సాటర్డే అండ్ దట్టు నాకు ఇంకా వంట అయిన తర్వాత చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. అందుకని చెప్పి నేను సింపుల్గా రైతా ప్రిపేర్ చేశాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. ఇంక ఇక్కడతో లంచ్ ప్రిపరేషన్ సార్టెడ్. వంట చేస్తూనే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను అనమాట. సో ఆ బట్టలన్నీ అయిపోయాయి. కొంచెం వాటర్ డ్రైన్ అవుట్ అయిన తర్వాత ఆరబెట్టాలి. ఇంకా ఆ బట్టలు డ్రైన్ అయ్యే లోపు ఇప్పటి వరకు వంట చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ వాష్ చేసేసి ఒక్కసారి స్టవ్ని కూడా నీట్గా వాష్ చేసి క్లీన్ చేశాను అనమాట.
సో ఫైనలీ నా కిచెన్ అంతా ఇలా నీట్గా సర్ది పెట్టేశాను. ఈ గిన్నెలు డ్రై అయిన తర్వాత ఎక్కడికక్కడ సర్దుకోవాలి. ఇంక ఈ లోపు బట్టలు డ్రైన్ అయిపోతేను మంచిగా తీసుకెళ్లి డాబా మీద ఆరేసి వచ్చేసా. యూజువల్లీ ఈ టైంలో ఆవులు వస్తాయి, కాకపోతే ఈరోజు ఏమో ఇంకా రాలేదు. చూస్తున్నా ఏదైనా ఆవు వస్తే మామిడి పండు పెడదామని. మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, ఈ మధ్య ఎక్కువ టైం నేను ఆవులతోనే స్పెండ్ చేస్తున్నానని. ఈ టైంకి ఆవు రావాలి, కాకపోతే ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. ఈ లోపు మా అత్తగారికి ఆకలేసింది, ఇంకా తనకైతే ఫుడ్ సర్వ్ చేస్తున్నాను. ఇదిగోండి కొబ్బరి పలావ్. ఎంత టేస్టీగా కమ్మగా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, మీకే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా కొబ్బరి పలావ్కి కాంబినేషన్గా రైతా ప్రిపేర్ చేశాను కదా, అది కూడా సర్వ్ చేసేసా. ఇంక ఈ లోపే ఆవు వచ్చేసింది. మెత్తందే మా అమ్మ. తిను. ఇంకా నా దగ్గర ఏం లేదమ్మా, నా దగ్గర ఏం లేదురా. ఇట్లా రాయాలా? ఏంరా ఏం నా దగ్గర ఏం లేదంటే. చూసారా, నేను ఆవుకి భయపడకుండా ఫుడ్ పెట్టగలుగుతున్నాను. కొంచెం కొంచెంగా నేను కూడా ఆవుల్ని అలవాటు చేసుకుంటున్నా. అలా ఆవుకి మామిడి పండు పెట్టేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము లంచ్ చేస్తున్నాం. మా హస్బెండ్ పలావ్కి కాంబినేషన్గా ఆవకాయ ట్రై చేస్తా అన్నారు. అదేంట్రా బాబు ఇదేం కాంబినేషన్ అనుకున్నాను, కానీ చాలా బాగుంది. దట్టు అది కొత్త ఆవకాయ అవ్వడం వల్ల ఇంకా టేస్టీగా అనిపించింది. నేను మొన్నే ఆవకాయ పెట్టాను, చాలా టేస్టీగా కుదిరింది. రెసిపీ షేర్ చేయొచ్చు, కాకపోతే నేను ఏది కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఫాలో అవ్వను. నాదంతా కూడా ఐబాల్ మెజర్మెంటే ఉంటుంది. రెసిపీ చెప్పిన తర్వాత అక్క మెజర్మెంట్స్ చెప్పండి అంటే నాకు తెలియదు, కాబట్టి ప్రత్యేకంగా ఈ ఆవకాయ కోసం ఎటువంటి వీడియో షేర్ చేయలేదన్నమాట. జస్ట్ సింపుల్గా ఇలా షార్ట్ కోసం మాత్రమే రికార్డ్ చేశాను, అదే మీతో షేర్ చేస్తున్నా. మేము అప్పుడే అన్నం తినేసి జస్ట్ అలా లేచి చేయి కడుక్కున్నామో లేదో ఈ లోపే అమ్మ వాళ్ళు వచ్చారు. వియాన్ బాబుని తీసుకొని, వాడికి ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఒక 2-3 days ముందే తీసుకురమ్మన్నాను అనమాట. సో దట్ ఇక్కడ మళ్ళీ ఈ అట్మాస్ఫియర్కి అలవాటు చేసుకొని కరెక్ట్గా స్కూల్ టైమింగ్స్కి సెట్ అవుతాడని చెప్పి. ఇంకా మా అమ్మ రాగానే గిన్నెలు వాష్ చేస్తుంది. చెప్పాను కదా ఇప్పుడే మేము లంచ్ చేసాము, ఈ లోపు అమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా మా అమ్మ గిన్నెలు తోముతుంటే మా నాన్నతో ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చున్నాను అనమాట. అలా వాళ్ళు వచ్చి వీడిని దింపేసి వితిన్ సెకండ్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే డాడీకి ఏదో పని ఉంది. అండ్ దట్టు నైట్ అయ్యేసరికి మా నాన్న డ్రైవ్ చేయలేకపోతున్నారండి. ఆయనకి కూడా ఇవ 60+ కదా, కొంచెం డ్రైవింగ్ నైట్ టైం కష్టం అవుతుందన్నమాట. అందుకనే వెళ్తున్నప్పుడే మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయారు. అండ్ ఇదిగోండి వియాన్ బాబు, ఇంకా 2-3 daysలో స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈ లోపే మనం మినిమం ప్రిపరేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసామనుకోండి, స్కూల్కి వెళ్ళే టైంకి అన్నీ కూడా మంచిగా గుర్తుంటాయి. ఈవినింగ్ టైం కూడా ఇంటి దగ్గరికి ఆవులు వస్తాయి. మా దగ్గర ఉన్న దాంట్లో వాటికి కూడా పెడతామన్నమాట. సో ఈరోజు ఫస్ట్ ఈ బ్లాక్ ఆవు వచ్చింది, ఆ తర్వాత చూసుకోలేదు, వెనకాతల నుంచి బసవయ్య వస్తున్నాడు. మొన్న అమ్మవారి పండగ అయిన దగ్గర నుంచి ఈ బసవ నాకు బాగా అలవాటు పడ్డాడు అనమాట. సో మంచిగా బసవయ్యకి అయితే మామిడి పండు లేదని చెప్పేసి కోపం వచ్చింది. ఉన్న మామిడి పళ్ళన్నీ ఈ బ్లాక్ ఆవుకి పెట్టేశాను, అందుకనే మా బసవాకి కోపం వచ్చింది. సో ఇంకిలా నేను ప్రత్యేకంగా ఆవుల్ని పెంచుకోకపోయినా ఇంటి దగ్గరికి వస్తున్న ఆవులకి సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అక్క నాకు మీ వీడియోస్ నచ్చుతున్నాయి, కామెంట్స్ సూతింగ్గా ఉంటున్నాయి, వీడియోస్ చాలా బాగున్నాయి అని చెప్తున్నారే కానీ వీడియోని లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఇఫ్ యూ రియలీ లైక్ ద కంటెంట్, don't forget to like the video, subscribe to the channel and click on the bell icon for more videos. చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, కొంచెమైనా యూజ్ అయిందనే అనుకుంటున్నాను. పూజా వ్రతాల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను మీకు ఆన్సర్ ఇస్తా. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.